అయితే ఇప్పుడు చూడండి, ఈ స్తోత్రం చెప్పి దాని అర్థం చెప్తాను. ఇది మీకు అందరికీ కూడా మీ ఇంట్లో పిల్లలకు చెప్పండి. మీ పిల్లలకు నేర్పించారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చదువుకున్నవన్నీ గుర్తుపెట్టుకొని బ్రహ్మాండంగా రాయగలుగుతారు. దీన్ని ఉచ్చిష్ట మహాగణపతి స్తోత్రం అంటారు. ఓకేమ్మా, షల్ ఐ స్టార్ట్? నీలసింహాసనాదేవా నీలపద్మోపశోభిత నీలాంబరధరా నిత్య నీలగంధానులేపన నీలాక్షసూత్రహస్తా చ నీలచందనచర్చితా నీలవీణా ధరా శుభ్ర నీలాలంకారశోభిత వందిత సిద్ధగంధర్వై అర్చితా సురదానవై పూజితా మునిభిః సర్వై ఋషిభిః స్తూయతే సదా యః పఠే త్రిసంధ్యాయాం సర్వ విద్యాం లభంతి తే శుభం భూయాత్. సో సంధ్య అంటే 6 గంటల సమయం అండి. సంధ్య అంటే సాయంత్రం పూట ఈవినింగ్ అని కాదు. ఒక 6 గంటల కాలానికి సంధ్య అని పేరండి. ఉదయ సంధ్య అంటే ఉదయం 6 గంటలు, మధ్యాహ్న సంధ్య అంటే 12 గంటలు, సాయం సంధ్య అంటే సాయంత్రం 6 గంటలు. ఎవరైతే దీన్ని 3 సంధ్యల్లో అంటే 3 సార్లు పఠిస్తారో వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది అని చివరి అర్థం. ఇప్పుడు మెయిన్ అర్థంలోకి వెళ్దాము. నీల అనేది అంటే స్కై బ్లూ అండి. ఈచ్ కలర్ డినోట్స్ వన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యారెక్టర్. వైట్ ఫర్ పీస్, రెడ్ ఫర్ రెవల్యూషన్, గ్రీన్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇన్ ది సేమ్ వే బ్లూ ఈజ్ ఫర్ కాన్సన్ట్రేషన్ అండి. స్కై బ్లూ కలర్ మన ఇంట్లో స్టడీ రూమ్లో మనం చదువుకునే వాళ్ళమైనా పిల్లలకైనా స్టడీ రూమ్లో బ్లూ కలర్ వినాయకుడిని తెచ్చిపెట్టాలి. ఇంత వినాయకుడిని తెచ్చిపెట్టి దాని ముందర అది చూస్తూ చదువుతుంటే ఆటోమేటిక్గా చూడకుండా కూడా మనస్సు చదువుతున్నప్పుడు ఆ బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో రైట్ నో ఆల్సో వీఆర్ డిస్క్రైబింగ్ వినాయక కంప్లీట్లీ బ్లూ ఇన్ కలర్, ఆల్ హిస్ డెకరేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నీల సింహాసన, నీలి రంగు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఓ దేవా. దేవా అంటే ఏంటి? దేవుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దివ్యమైన లక్షణములు కలవాడికి దేవుడు అని పేరు. One who is having divine qualities or gunas or virtues is known as God. So if you have that virtues, even you are equal to God. ఆ లక్షణాలు ఉంటే చెప్పే కదా, గుడ్నెస్, ఓపెన్నెస్, డేరింగ్నెస్ అలా. సో నీల సింహాసన దేవ, నీలి రంగు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఓ దేవ. ఎవరు? వినాయకుడు. ఎందుకంటే మూలాధారంలో ఉంటాడు వినాయకుడు. ఆయన నుంచే పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ పూజ కాబట్టి నీల సింహాసన దేవ. నీల పద్మ ఉపశోభిత, హీఈస్ డెకరేటెడ్ ఇన్ ఎ లోటస్ విచ్ ఈస్ బ్లూ ఇన్ కలర్. నీలి రంగు కమలమెందు కూర్చున్నటువంటి వార లేదా స్థితి అంటే కూర్చోవడం. సో నీల పద్మోపశోభిత నీలాంబర. అంబరము అంటే చాలా అర్థాలు ఉంటాయి. అంబరం అంటే ఒకటి ఆకాశం, ఇంకోటి అంబరము అంటే ఏంటి? వస్త్రం కూడా అండి. ఆకాశం అంటే అంబరం అంటే 4 దిక్కుల్లో ఆయనే వ్యాపించున్నాడు. నువ్వు వినాయకుడికి ఏం వస్త్రం ఇవ్వగలుగుతావు? నేను ఇస్తున్నాను, ప్రసాదం ఇస్తున్నాను, నైవేద్యం చేస్తున్నావు అంటే ఆయన ఇచ్చేది ఆయనకే ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఏం లేదు కదా అక్కడ. కానీ మనకు ఎప్పుడైతే ఇచ్చేది మనము ఆ అర్పణ బుద్ధితో ఇస్తే తీసుకుంటాడు తప్ప అహంకార బుద్ధితో ఇస్తే తీసుకోడు. చాలామంది నేనేదో చేశాను వాళ్ళకు ఉన్నవన్నీ చూపించుకోవాలని ఏవో చేస్తుంటారు. అన్నీ గమనిస్తాడు. మనం సృష్టించిన వాడికి తెలియదా నీ లోపల ఏముందో? బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మన లోపల ఏముందో బయట వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు తెలిసిపోతుంది ఆయనకి? ఎందుకంటే బయటలో ప్రకృతి ఏదైతుందో పంచభూతాత్మకం అదే లోపల ఉందిగా. నీ లోపల ఉంది, బయట ఉంది ఒకటే. ఇఫ్ యూ కెన్ రియలైజ్ దిస్ యూ కెనాట్ డిఫరెన్షియేట్ అమాంగ్ పీపుల్. సో నీల పద్మోపశోభిత నీలాంబర ధర. ధర అంటే ధర అంటే ధరించినవాడు, ఈ భూమిని ధరించినవాడు. నిత్య, చిన్న వర్డ్ అండి. నిత్య అంటే ఏంటి? ఎప్పుడూ ఉండేవాడు. మనం ఇప్పుడు ఉంటాం, 100 ఏళ్ల తర్వాత ఉండం, 100 ఏళ్ల క్రితం లేము. సో అందుకే అంటారండి, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెజెంట్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో యూ షుడ్ నో హౌ టు ఎంజాయ్ ఈచ్ మూమెంట్ ఇన్ ప్రెజెన్స్. ప్రెజెన్స్ అనేది ఒక బహుమానం అంట. ఇప్పుడున్న ఈ జీవితం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఉన్న రోజులు మన ఉనికి ఏంటో చాటుకొని పోవాలి. మనం అంటే ఒక మంచి భావన కలగాలి. అందుకే అంటారండి, ఐసే వాణి బోలియే కి మనకా ఆపా కోయ్ ఔరన్ కో శీతలు కరే ఆపున శీతలు హోయ్. అంటే మన మాటట చల్లని పిల్లగాలిలాగా ఉండాలి కానీ వేడి సెగలాగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూసి ఇరిటేట్ కాకూడదు. మనం చూడగానే ఒక మంచి భావన కలగాలి. అలా బతకడానికి భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. సరస్వతీదేవి మంచి వాక్కు వచ్చింది, దాన్ని సరైన మాటలతో వినియోగించాలని అర్థం. సో ధర నిత్య, నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. నీలాంబర ధరా నిత్య నీల గంధాను లేపన, నీలి రంగు గంధం. ఇప్పుడు మనం ఏం గమనిస్తే అన్ని నీలి అంటున్నాం. అంటే ఏంటి? టు గెట్ కాన్సన్ట్రేషన్ వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు బ్లూ. సో నీల గంధాను లేపన అక్షమాల, నీల అక్షసూత్ర హస్తాచ. అంటే ఏంటండి? అక్షమాల అంటే 108 పూసలు ఉంటాయి. మనం అందరం కూడా 27 నక్షత్రాలు 4 పాదాల్లోనే ఉంటాం. 27 × 4 = 108.
అందుకని 108 నామాలే ఉంటాయండి. అంటే ఏంటి, మనం పూజారి దగ్గరికి వెళ్ళి మా గోత్రనామాలు చెప్పండి అని అడిగినప్పుడు గోత్రనామం తెలియని వాళ్ళకు కూడా ఆ పూజ యొక్క ఫలితాలు లభించాలంటే 108 నామాల ద్వారా లభిస్తుంది. కాబట్టి 27 నక్షత్రాస్ ఇంటూ 4 పాదాలు = 108. సో అక్షమాల చెప్తారండి, అక్షమాల జపము అవని దొంగల రీతి, ఆకులెల్ల తిన్న మేకపోతుల కేల కాకపోయినయ్య కాయసిద్ధి, లోకులెల్ల వెర్రి పోకళ్ళు బోదురు అంటాడు. ఎవరు? వేమన. చాలామంది చేతిలో మాల ఉంటుంది. హలో రామ్ 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 రామ్, పాలవాడు వచ్చాడేమో చూడవే, రామ్ రామ్ రామ్, పేపర్ వాడు వచ్చాడా, రామ్ రామ్ రామ్, ఏంటి గుమగుమ వాసనలు వస్తున్నాయి, ఏం చేసాయి వాళ్ళ, రామ్ రామ్. ఇది మన ఉండనుకే తప్పు. మాలతో కర్మే ఫిరే, చేతిలో మాల తిరుగుతుంటుంది. జీబు ఫిరే ముఖమాహి, నాలికే రామ్ 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 అన్నప్పుడు నాలికంతా చుట్టూ తిరుగుతుంది. మనువ అంటే మనస్సు అండి. చహుదిషి ఫిరే, 4 దిక్కులో పోతుంది. ఏహితో సుమిరన్ నాహి, ఇది సుమిరన్ అంటే ఏంటి, స్మరణ సుమిరన్ అంటారు. సుమిరన్ నాహి, ఇది కానే కాదు స్మరణ. స్మరణ అంటే ఏంటంటే నీ మనసు ఒక్క సెకండ్ దేవుడి మీద ఉన్నా చాలు. గంటలు పూజలు చేసి ఇంత విభూతులు పెట్టే అవసరమే లేదు. నీ లోపల ఏముందో అది ఒక్కటే అక్కడ చూసేది. ఇప్పుడు మనం ఏంటంటే వస్త్రధారణను బట్టి, మాటను బట్టి మనం ఓన్గా అంచనాలు వేసుకుంటుంటాం. దానికి అతీతంగా ఈ 14 లోకాలకు అతీతంగా అమ్మవారి శక్తి ఏదైతుందో మనం 7వ లోకంలో ఉన్నాం. తెలుసు కదా, అతల వితల సుతల పాతాళ తలాతల రసాతల, భూలోక భువర్లోక మహర్లోక జనర్లోక తపర్లోక సత్యలోక, ఇక్కడ ఉన్నాం మనం. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఆ శివుడు కూడా రుద్రుడు రూపంలో అమ్మవారి పాదాల కిందే ఉన్నాడండి. అదే సౌందర్యలహరి. సౌందర్యలహరి అంటే ఎక్కడో లేదండి. శివుడైనా సరే తను మళ్ళీ ఈ సృష్టి చేయాలంటే అమ్మవారు సైగ చేస్తేనే చేస్తాడు. అంటే దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ జీరో. జీరో ఈజ్ శివ అండ్ 1 ఈజ్ పార్వతి. సో 1 ఈజ్ ది పవర్. వితౌట్ 1 దెర్ ఈస్ నో పవర్ ఫర్ జీరో, వాల్యూ ఫర్ జీరో. సో వాట్ ఎవర్ ద zeros you possess or degrees you possess are only zeros, mere zeros. Where is that 1? 1 is our character which comes this zero before the zero and add value to all these zeros. ఆ సున్నాకి ఒక అర్థం వచ్చేది ఇప్పుడే అనమాట. సో నీల గంధాను లేపన నీలాక్ష సూత్రం అంటే ఏంటండి, సూత్రం అంటే దారం అండి. అక్ష సూత్ర హస్తాచ, హస్తం అంటే చెయ్యి. చేతిలో 108 పూసల మాలని ధరించినటువంటి, నీలి రంగులో ధరించినటువంటి ఓ వినాయక. సో అక్ష సూత్ర హస్తాచ నీల చందన చర్చిత, చందనం అంటే శాండిల్ పేస్ట్, అది కూడా నీలి రంగు. చర్చిత నీల వీణ, నీలి రంగు వీణని ధరించినటువంటి వాడా. ఎవరు? వినాయకుడే. అన్ని ఊహించుకోవాలి. నీలి రంగు వీణ, నీల వీణ ధర శుభ్ర అంటే ఏంటి, తెల్లనే కాదు, క్లీన్గా ఉండడం బయటే కాదండి, లోపల ఉండాలి క్లీన్. ఆయన లోపల బయట కూడా క్లీనే కాబట్టి శుభ్ర. సో నీల శుభ్ర హస్త, నీల వీణ ధర శుభ్ర, నీల అలంకార శోభిత, కంప్లీట్ డెకరేషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. శోభిత వందిత, వందనం అంటే ఏంటండి, నమస్కారం. వందిత ఎవరు నమస్కరిస్తున్నారు? సిద్ధ గంధర్వ. ఇందులో 3 దేవతలు ఉన్నారు కదండి. దాంట్లో సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళందరూ ఏంటంటే మెయిన్ గాడ్కి అసిస్టెంట్స్. అన్ని పనులు చేయలేదు. కుబేర యూ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్స్, డబ్బు సంగతి నువ్వు చూసుకోవయ్యా. వరుణ యూ టేక్ కేర్ ఆఫ్ రెయిన్. అదే కదండి యాగం అంటే. మనం వెళ్తాం, యజ్ఞంకి వెళ్ళినప్పుడు జాతవేద శేషునవా మసోమ మరాతి యతో నిదహాతి వేద స్తనపరుషదది దుర్గాని విశ్వానాదేవ సింధుం దురితాత్ యజ్ఞి అన్నప్పుడు అగ్నిదేవుడు స్వాహా రూపంలో ఇస్తాం. ఏం వేస్తున్నామండి? నెయ్యి వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? ఘీ. నెయ్యికి ఇంక నెక్స్ట్ ఫామ్ ఏం లేదు. నెయ్యిని ఇప్పుడు పాలు పెరుగుగా మారుతుంది, పెరుగు వెన్నగా మారుతుంది, వెన్న నెయ్యిగా మారుతుంది. నెయ్యి మారడానికి ఇంకేం లేదుగా. అంటే ఏదైతే ఒకసారి మార్పు చెందితే మళ్ళీ మార్పు చెందదో అది నేను వేస్తున్నాను. అంటే నీలో ఈ బాడీ మీద కాంక్ష పోయింది, అంతా కూడా ఒక బుగ్గి పాలే అవుతుంది, అంతా భస్మమే అని తెలుసుకోవడమే భూతకరి పవిత్ర జనని పాపౌగ విద్వాంసిని. ఈ బూది రాసుకునేటప్పుడు చదువుకుంటాం అనమాట. అంటే ఏంటి, మనం కూడా బూడిద డినోట్స్ చేస్తుంది. ఓహో నువ్వు కూడా ఒకప్పుడు ఇదే అవుతావురా, ఎందుకు ఇంత వ్యామోహం ఈ శరీరం మీద అని మనకి గుర్తు చేయడానికే విభూది రాసుకుంటామండి. విభూది కారణం అది. సో నీల వీణాధర శుభ్ర నీల అలంకార శోభిత వందిత సిద్ధ గంధర్వే. గంధర్వులు అంటే మీకు తెలుసు, బాగా పాటలు పాడేవాళ్ళు గంధర్వులు అంటారు. అశ్విని దేవతలు అంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు వచ్చి చూస్తారు. అట్ ది సేమ్ టైం బ్రహ్మముహూర్తంలో ఎవరైతే చదువుకుంటారో పిల్లలు వాళ్ళకి నాలెడ్జ్ రేస్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు అశ్విని దేవతలు అండి. సో వందిత సిద్ధ గంధర్వై అర్చిత సుర దానవై. సురులు దానవులు. సురులు అంటే ఎందుకు వచ్చింది? సురాపానం చేశారు కాబట్టి సురులు. సురాపానం అంటే అమృతం తాగారు వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళకేంటి, నో ఓల్డ్ ఏజ్ ఆర్ నో డెత్ ఫర్ గాడ్స్. వాళ్ళు ఎప్పుడు పిల్లలు ఉండరు వాళ్ళకి. వీళ్ళందరూ పిల్లలు వేరే రూపంలో పుట్టారు కానీ మామూలు మనుషులు పుట్టినట్టు కాదు కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే సురాపానం చేశారు కాబట్టి వాళ్ళు సురులు. అమృతం తాగారు వాళ్ళు.
వాళ్ళకి ఎప్పుడు 40 years లోపే ఉంటుందండి ఏజ్. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు యూత్ఫుల్గా ఉంటారు, వాళ్ళకు ముసలితనం ఉంటుంది. సో వందిత సిద్ధ గంధర్వై అర్చిత సురదానవై పూజిత మునిభిహి. ముని అంటే ఏంటి? మౌనం పాటయతీతి మునిహి. వన్ హూ అబ్జర్వ్ సైలెన్స్ వెన్ ఎవర్ సిచ్యుయేషన్ డిమాండ్ స్పీక్స్ ఈజ్ నోన్ యాజ్ ముని. అవసరం ఉన్నప్పుడే మాట్లాడి ఉట్టప్పుడు మౌనంగా పాటించి అబ్జర్వ్ చేసేవాడే ముని అండి. ఆ ముని ఎక్కడుంటాడు? అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు మనకి. సో ముని. మహర్షి అంటే ఏంటి? గ్రేట్ లవర్ ఆఫ్ నేచర్, ప్రకృతి ఆరాధకుడే మహర్షి. సో మునిభిహి సర్వై ఋషిభిహి. అందరూ ఋషులు. తపస్సులు. తపస్సులు అంటే ఏంటంటే వన్ హూ ఈజ్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్. మన 5 ఇంద్రియాల పట్ల ఎవరికైతే నిగ్రహం ఉంటుందో వాడే తాపసి. తపస్సు చేస్తాడు, వాడే తపస్సు చేస్తాడు, వాడే తాపసి అవుతాడు. మనం అనుకోవచ్చు అడవిలో ఉండి కూడా ఏదో ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, వాడు అడవిలో ఉన్నవాటే ఇక్కడ ఉన్నాడు. మన ఇంట్లోనే ఉంటూ మంచి ఆలోచనలు ఉంటాం అనుకోండి, తపస్సుతో సమానమేగా ఇంకా వాడు. వందిత సిద్ధ గంధర్వై అర్చిత సుర దానవై. దానవులు అంటే మానవుడు కానివాడు దానవుడు. దానవుడు అంటే ఏంటి? అసురీ గుణములు ఎక్కువగా ఉంటాయి, రాక్షస గుణాలు ఉంటాయి. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధర్మ అర్థ కామ మోక్షంలో వాడికి మోక్షము కామం తప్ప వేరేది పట్టదు. వాళ్ళందరూ అసురీ గుణ సంపన్నులు అనమాట. సో వందిత సిద్ధ గంధర్వై అర్చిత సురదానవై పూజిత మునిభి సర్వై ఋషిభి స్తూయతే సదా. అంటే ఏంది? ఈ వినాయకుడినిట మునులు ఋషులు గంధర్వులు కూడా స్తుతిస్తున్నారంటే పొగుడుతున్నారు. ఎంతటి వాడికైనా సరే పొగడత చాలా టానిక్ లాగా పనిచేస్తుంది, కానీ దాన్ని తలకెక్కించుకోకూడదు. నన్ను పొగిడారు కదా అని చెప్పి ఈయన ఎక్కించున్నాను అనుకో, దేవుడు వెంటనే అనడానికి రెడీగా ఉంటాడు. అందుకని మన స్థాయి ఏంటో తెలుసుకుంటూ ఎవరైతే ఉండి ఈ స్వామిని ఇటువంటి గొప్ప వాళ్ళే పూజిస్తున్నారు కదా, స్తూయతే సదా. ఎఫ్ పట్టేత్ అంటే ఎవరైతే చదువుతారో త్రిసంధ్యాయ 3 సంధ్యలో, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, సర్వ విద్యాం లభంతితే, అన్ని విద్యలు లభిస్తాయి అని అర్థం. ఇది వినాయకుడి స్తోత్రం.